జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. అమెరికాలో తన సభకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. ఉన్న పని సక్రమంగా సరిదిద్దలేకపోతుండు, సొంతంగా పని పిలిపించుకోలేకపోతున్నాడు. ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసి ఒక శాడిస్ట్ లెక్క చిల్లర రాజకీయాలకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా రేవంత్ రెడ్డి గారి స్పాన్సర్డ్ మీడియా హౌసెస్ కొన్ని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రాపకంలో పనిచేస్తున్నటువంటి కొన్ని సామాజిక మాధ్యమాలు ఇవాళ పనిగట్టుకొని రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను గతంలో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినాయి అనేటువంటి ఒక ఎంఓయూలు జరుపుకున్నాయి అనేటువంటి ఒక ఆరోపణలను బట్టగాల్చి మీద వేస్తూ ఇవాళ అప్పట్లో పారిశ్రామిక మంత్రి కేటీఆర్ గారికి లేకపోతే ప్రభుత్వానికి నర్మగర్భంగా అంటగట్టేటువంటి ఒక చిల్లర గోబెల్స్ ప్రచారానికి ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కంపెనీ ఇవాళ పాల్పడతా ఉంది. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ చాలా పేపర్లో వచ్చినాయి వార్తలు. ఇదొక కట్టుకథ, తర్వాత ఇదొక కట్టుకథ, ఇట్లా పని కట్టుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యాలయం యొక్క ప్రేరేపణతో ఆయన తాబేదారులుగా పనిచేస్తున్న కొంతమంది మీడియా సంస్థలు పనిగట్టుకొని వాళ్ళ ఈ యొక్క వార్తా ఐటమ్ను రాసి ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకోసం అన్నట్లుగా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాన్ని చేపడతా ఉన్నారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీకి అప్పట్లో పారిశ్రామిక మంత్రిగా ఉన్నటువంటి ఒక కేటీ రామారావు గారు తప్పుడు పద్ధతిలో ఏదో వీళ్లకు ఎంఓయూ చేసిండని, లేకపోతే మొత్తం రాష్ట్ర ఖజానా అంతా దోచిపెట్టిండని, భూములన్నీ తీసుకుపోయి కంపెనీకి కట్టబెట్టిండని చెప్పని చిల్లర మల్లర పచ్చి అబద్ధాలు ఇవాళ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. రేపో మాపో అది పేపర్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇది బిగినింగ్, ఇదే ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ డైరెక్ట్గా పేపర్ వాళ్ళు ఆ సామాజిక మాధ్యమాలు వచ్చిన వార్తనే రాస్తారనమాట. ఈ చిల్లర ప్రయత్నాలను ఎక్కడనో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలా, నిజాలు నిగ్గు తేలాలా, ప్రజలకు మీడియా మిత్రులకు నిజాలు తెలవాలా, వాస్తవాలు తెలవాలా అని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. ఒకటి నేను స్టార్ట్ చేసే ముందు ఎవరన్నా ఒకళ్ళు నాకు ఈ మా ఇంటి ముందర బిఎంఆర్ వస్తానడా, వడ్లవారు వస్తానడా, కిషన్ రెడ్డి గారి ఇంటి ముందర బీజేపీ పార్టీ వడ్లవారు వస్తానడా, ఏంది ఆయన పంచాయతీ ఏంది? అది వడ్లు కొనుగోలు చేస్తారు, అంతేనా? అంటే మార్జిన్ పెట్టిందంటే వాళ్ళు ఇంతనే తీసుకుంటాము, ఇంత తీసుకోము అని అన్నారు అని అన్నాడు, అంతే కదా?
ప్లస్ వడ్లు కొనుగోలు చేస్తలేరు అన్నాడు. ఆ వడ్లు తీసుకొచ్చి పార్టీ ఆఫీస్ ముందర, కిషన్ రెడ్డి ముందర, మాసుంటోళ్ళ ఇళ్ళ ముందర పోస్తా అన్నాడు. ఈయన రెడ్డి వస్తా. ఈయనకి ఇంగ్లీష్ చెప్పాలన్నా తెలుగు చెప్పాలన్నా? నేను ఇంగ్లీష్ రాసుకొచ్చిన. సెంటర్ does not arbitrarily fix procurement numbers. Procurement estimates are not unilateral numbers fixed in Delhi. They are finalized after consultation with state government and FCI. Therefore, Telangana cannot distance itself from the estimate after the season. Telangana's actual procurement is far below its own agreed estimate. రాష్ట్ర 2 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం. ఇక పాత అయిన సంగతి వదిలేయండి, ఈయన సంగతి మాట్లాడదాం. 24, 25, 25, 26 ఈ 2 సంవత్సరాలు అంటే 4 సీజన్ల, అంతే కదా. టోటల్ ఎస్టిమేట్ 142.5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని ఒప్పుకున్నారు. వీళ్ళు చేసింది, ప్రొక్యూర్మెంట్ చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా నువ్వు బాకీ ఉన్నావు ఎస్సీఐకి. సిగ్గుండాలి. రేవంత్ భాషలో మాట్లాడాలంటే మనిషి పుట్టుక పుడితే ఆయన భాషనే ఇది. సిగ్గుండాలి. రైతుల మీద పనికిమాల రాజకీయం చేయడానికి మనకి సిగ్గు మానం ఉండాలి. నీకు చాతగాని దద్దమ్మ నువ్వు ఊకే బురదల్లే కార్యక్రమాలు చేసుకోకు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజలందరినీ కూడా నమ్మించి అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ విషయానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, వెన్నుపోటుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఆ విధంగా ఎప్పుడు కూడా వెన్నుపోటు పడవడానికి ఎవరిని కూడా వెనకాడినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పొడిచి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ మీ ద్వారా తెలియజేసేది, ఈ రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పడడం అంటే ఎన్నికల ముందు మేము ఎటువంటి పన్నులు కానీ ఎటువంటి ఛార్జీలు కానీ పెంచమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు ఈరోజు పలు రకాలుగా పలు విధాలుగా ఈ పన్నులన్నీ కూడా పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడే బాదుడు కార్యక్రమం. వాళ్లకు బాదుడే బాదుడు అనే నినాదం ఎన్నికల ముందు నుంచి కూడా ఉంది. బాదుడే బాదుడు అని ఆ రోజు అబద్ధాలు చెప్పడానికి బాదుడే బాదుడు అని ఉపయోగించినటువంటి పదాన్ని ఈరోజు మళ్ళీ ప్రజల మీద ఈ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అయినటువంటి కరెంటు ఛార్జీలు కానీ, మంచినీటి ఛార్జీలు కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోలు, ఎన్నికల ముందు ఏం చెప్పారండి? డీజిల్, పెట్రోలు మేము అసలు ధరలు పెంచాం అని చెప్పి పక్క రాష్ట్రంలో కూడా బోర్డులు పెట్టి మీరు ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళండి, ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్తే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పి కామెంట్ చేసి దుష్ప్రచారం చేసినటువంటి ఆ రోజు ఈ కూటమి నాయకులు ఈ రోజు ఏ విధంగా తల ఎత్తుని ఇప్పుడు ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి ఈ అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ, ఎందుకంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని చెప్పి భావిస్తా ఉన్నారు. ఆ రోజు మీరు ప్రచారం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ ఛార్జీలను పెంచేసి
ఇప్పుడు దానికి ఏదో కారణాలు యుద్ధం వచ్చేసిందనో లేకపోతే ఏదో ఆర్థిక సంక్షోభం వచ్చిందనో ఒక విధంగా ప్రజల్ని మభ్య పెడుతూ మళ్ళా ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేసే కార్యక్రమం అంతా కూడా మనం చూసాం. దానికి తద్వారా ఈరోజు మళ్ళీ అదే పేరుతో మేము ఫ్రీగా బస్సు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు మళ్ళీ ఈరోజు రంగం సిద్ధం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం న్యాయమేనా అని పాల్ ప్రశ్నించారు. ప్రజలు తమకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని నిలదీస్తుంటే వాటిని పక్కన పెట్టి ఈ గొడవలు ఎందుకంటూ మండిపడ్డారు. అలాగే జూన్ 14న అమెరికాలోని హ్యూస్టన్తో తను నిర్వహించబోయే భారీ సభకు రావాలంటూ పవన్ ఆహ్వానించారు. ఇటీవలి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, త్వరలోనే తాను ఇక్కడ పర్యటిస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నన్ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమనడానికి తెలంగాణ ఏమైనా మీ జాగిరా అని ఆయన ప్రశ్నించడం వివాదానికి దారితీయడం తెలిసిందే. బొబ్బిలి నిన్న విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద చిత్రంలో సాలూరు నుండి బొబ్బిలి జంక్షన్ వరకు రైలు సౌకర్యానికి సంబంధించిన సమస్యను ప్రస్తావించిన చిత్ర యూనిట్ కు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సాయి కిరణ్ యాదవ్ హృదయపూర్వక అభినందనలు మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో సాలూరు నుండి బొబ్బిలి, విశాఖపట్నం ప్రాంతాలకు నడిచే బస్సు, రైలు సర్వీసులు నిలిపివేయబడ్డాయని, అనంతరం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ పలు రైలు సర్వీసులను పునరుద్ధరించలేదని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు, వినతి పత్రాలు, నిరసనలు నిర్వహించామని, అలాగే స్థానిక ప్రజా సంఘాలు కూడా ప్రజా ప్రయోజన దృష్ట్యా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయని తెలిపారు. సాలూరు నుంచి విశాఖపట్నంకి ట్రైన్ ఏర్పాటు చేయాలి. సాలూరు నుంచి విశాఖపట్నానికి రైలు ఏర్పాటు చేయాలి. సాలూరు నుంచి విశాఖపట్నానికి రైలు. బేసవ సాయి కిరణ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే సాలూరు నుంచి బొబ్బిలి వరకు ఒక బస్ రైలు అనేది తిరిగేది, అక్కడ చుట్టుపక్కల గ్రామంలో ఉండే చదువుకునే విద్యార్థులు అలాగే చాలా మంది ప్రజలకు అది ఉపయోగకరంగా ఉండేది. ఏదైతే కరోనా వచ్చిన తర్వాత అన్నీ దాన్ని మూసివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెరిచే ప్రసక్తి లేదు. గత సంవత్సరాల క్రితం ఆల్రెడీ సాలూరు నుంచి విశాఖపట్నం వరకు పాసింజర్ రైలు నడుపుతారని చెప్పి ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ట్రయల్ రన్ మిగిలిపోయింది తప్ప ఇప్పటి వరకు ఆ ట్రైన్ అనేది తిరిగే ప్రసక్తిలే. ఈరోజు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలో కూడా ఏదైతే ఈ ట్రైన్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మా బొబ్బిలి సాలూరు నియోజకవర్గ ప్రజల తరపు నుంచి అలాగే విద్యార్థుల తరపు నుంచి పెద్ద టీంకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఇప్పటికైనా అందరూ కూడా ఆశించేది ఏదైతే సాలూరు నుంచి బొబ్బిలి మీద విశాఖపట్నం నడిపించే ఏదైతే పాసింజర్ రైలు ఉందో తక్షణమే దాన్ని మరలా తీసుకొచ్చి ప్రజలకి, విద్యార్థులకి అవకాశం కల్పిస్తారని కోరుతున్నాం. 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడక నడుస్తూ నీటికి కొనసాగుతున్నాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ పనుల వల్ల రోడ్లన్నీ తవ్వి బ్లాక్ చేయడం జరిగింది. దీనివల్ల వ్యాపారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని స్థానిక నాయకుడు నేర్దం భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం మూసివేసిన రోడ్లను రీఓపెన్ చేయాలని, తవ్విన రోడ్లను పూడ్చాలని వర్తక వ్యాపారస్తులు, బిల్డింగ్ ఓనర్స్ కలిసి ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నేర్దం భాస్కర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో స్కూల్ ప్రారంభమైనట్లయితే తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, అంతేకాకుండా వర్షాకాలం కావడం వల్ల పనులకు ఇంకా జాప్యం కొనసాగుతుంది. దీంతో ఇంకా కాలయాపన చేస్తారని మండిపడ్డారు. జాతీయ రహదారి కావడం వల్ల ప్రయాణికులకు, వర్తక వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. జూన్ 7వ తేదీన ఉప్పల్కు ముఖ్యమంత్రి పర్యటన ఉంది. అదే రోజు వర్తక వ్యాపారులు, బిల్డింగ్ ఓనర్స్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని కూడా సమర్పిస్తామని తెలిపారు. ఈ రింగ్ రోడ్డు కనెక్టెడ్ వరంగల్ రహదారి జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. దుర్మార్గం ఏంటి అంటే 2018లో మొదలైన రహదారి వరంగల్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ ఈ రోజు వరకు ఇంకా నత్తనడకనే నడుస్తుంది. దాంట్లో భాగంగానే ఉప్పల్ రింగ్ రోడ్డు స్కై టవర్ బాగా తయారు చేసుకున్నారు. స్కైవే బాగుంది, ఉప్పల్ రింగ్ రోడ్ బాగుంది. దుర్మార్గం ఏంటి అంటే ఇంకా నిర్మాణంలో రోడ్లన్నీ కూడా తవ్వేసి వదిలిపెట్టేసి పిల్లర్లు వేస్తున్నారు. స్థానికంగా ఉన్న బిల్డింగ్ ఓనర్స్ కానీ, వర్తకాలకు షాప్ ఓనర్స్ కానీ చాలా ఇబ్బందికరమైన విధానం ఉంది. రేపు రోజు వచ్చేది 2 ప్రమాదాలు. స్కూల్స్ ఓపెన్ అయిపోతే పిల్లల ట్రాఫిక్ ఒకటి, తర్వాత వర్షాకాలం. ఈ పనులు ఇట్లనే నత్తనడక నడిస్తే ఇవి మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల 10 సంవత్సరాలని
రాజకీయ నాయకులు చెప్తున్నారు 10 సంవత్సరాల లోపల ఇంకా దసరాకు ఓపెన్ చేస్తామని, కానీ ఇక్కడ పని వాస్తవాలు చూస్తుంటే మీరు కూడా చూడొచ్చు కెమెరాతోని, పని చూస్తుంటే ఇంకా నిదానమవుతుంది. ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే రోడ్ని ఆనుకున్న షాప్ ఓనర్లకు కానీ వచ్చే ప్రయాణాలకు కానీ ఇబ్బంది లేకుండా జరగాలడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి అంటే నిరంతరము నిర్లక్ష్యంగానే కనిపిస్తున్నాయి. దయచేసి ఇప్పటికైనా తొందరగా ఈ కార్యక్రమాలు ముందు చేసేసుకొని వర్తకులకు కానీ షాప్ ఓనర్లకు కానీ వచ్చే ప్రయాణాలకు కానీ వీలుగా ఉన్నట్టు ఈ రోడ్ని తయారు చేసామని వేడుకుంటున్నాం. అవసరం ఉంటే రేపు వర్తక సంఘం నుంచి షాప్ ఓనర్లు అందరూ కలిసి కూడా సీఎం సారు 7వ తారీఖు ఉప్పల్కి వస్తున్నారు, ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి సార్ మా ఉప్పల్ రహదారి జాతీయ రహదారి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా నిర్లక్ష్యం అవుతుంది, మీ ఆధ్వర్యంలోనే సరే ఈ రహదారి తొందరగా మాకు అందుబాటులో తీసుకురండి, దానిపైన ప్రయాణికులకు కానీ వర్తక షాప్ ఓనర్లకు కానీ బిల్డింగ్లకు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికైనా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు దేవినేని వెంకటరమణ 27వ వర్ధంతి వేడుకలు కాపా రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వీరులపాడు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాపా రాంబాబు మాట్లాడుతూ దేవినేని వెంకటరమణ సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ తమ గుండెల్లో భద్రపరుచుకున్నారని తెలిపారు. దేవినేని వెంకటరమణ 27వ వర్ధంతి సందర్భంగా నందిగామ నియోజకవర్గ స్థాయిలో ఉన్న గ్రామ ప్రజలందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసిన కాపా రాంబాబు అనంతరం ఈ కార్యక్రమంలో జుజ్జూరు గ్రామ తెలుగుదేశం పార్టీ యూత్ వింగ్ లీడర్ కొమ్మూరి శేషు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నందిగామ నియోజకవర్గ స్థాయిలో ఉన్న గ్రామ ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పిలిచాడా
ఇదంతా ఖాళీ కన్నా ఇటు రండి లోపలికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. అమెరికాలో తన సభకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన కేఏ పాల్. ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.